శివుడు పార్వతీదేవికి ఏ రామనామ మంత్రం జపించమని చెప్పారు? రామాయణం నుంచి మనిషి ఏమి నేర్చుకోవలను? రాముడు రాక్షసులను సంహరిస్తే ముక్తి దొరుకుతుందా? అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు వీడియోను చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు శ్రీరామనవమి గురించి చెప్పబోతున్నాను. శ్రీరామ్ ఎలా ఉండాలి, పూజా విధానము అన్నీ చెప్పబోతున్నాను. రామంటే యోగిన యత్ర రామ అంటే యోగేశ్వరుల ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతడే రాముడు. రాక్షసయేన మరణం యాలతి రామ అంటే ఎవరిచే రాక్షసులు మరణించుదురో వారే అతడే రాముడు అని అర్థము. ఎవరిని చంపిన రాక్షసులు అంటే రాముడు చంపిన విముక్తి వాళ్ళకి రాముడి దగ్గరికే వెళ్తారు, రాముడే అవుతారు, రాముడికి దగ్గరికే వెళ్తారని. అలాగే భగవంతుడి యందు ప్రేమతో మనము ఇది చేసిన చంపిన ఆయనతో ఆయన దగ్గరే ఐక్యం అవుతారు భగవంతుడి. ఇప్పుడు రాముడి యొక్క పూజా విధానము అన్ని మొత్తము చెప్తాను, ఎలా ఉండాలి ఏంటి అని. శ్రీరామ నవమి రోజు మనము పూజా విధానము, మనం ఎలా ఉండాలి ఏమిటి దాని గురించి నేను చెప్తున్నాను. శ్రీరామ నవమి అనంటే ఆ రోజు మనము శ్రీరామచంద్రుణ్ణి మనము పూజ చేయాలి. ఎలా ఏమిటి అంటే పొద్దున్నే లేక సూర్యోదయానికి ముందే మనము లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తోరణాలు కట్టుకొని ఒక పండగలాగా మనము ఇంట్లో కూడా అన్ని తోరణాలన్నీ కట్టుకొని బయట బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని గడపకి మంచిగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి, మన దగ్గర విగ్రహం ఉంటే సరే, అంటే లక్ష్మి, ఇది రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు అందరూ కలిసిన విగ్రహము ఉంటే సరే, లేదా ఫోటో ఉన్నా పర్వాలేదు. చక్కగా అలంకరించేసి చక్కగా మనము ధూప దీప పెట్టాలి. నైవేద్యం ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏమిట? వడపప్పు, పానకము. అవి రెండు ఆయనకి చాలా ఇష్టము. అది కాకుండా మనకి ఇంకా మనము ఏదైనా స్వీట్ చెయ్యాలి అని అనుకుంటే చక్కెర పొంగలు కూడా చేయొచ్చు. నవమి పూజ విధానము మనము ఎలా చేయాలి అని తెలుసుకుందాము. శ్రీరామ నవమి నాడు ప్రొద్దున్నే లేచి, తెల్లవారుజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి తుడుచుకొని తర్వాత బయట అంతా చక్కగా ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని తోరణాలు కట్టి చక్కగా తోరణాలన్నీ కట్టుకొని గడపకి మంచిగా పసుపు రాసి కుంకుమ పెట్టి అన్ని పై చేసి మంచిగా దేవుడి రూములో కూడా బాగా చక్కగా తుడిచి ఊడ్చి చక్కగా తుడుచుకొని అన్నీ మనము శుభ్రం చేసుకొని మనం కూడా శుభ్రమైన బట్టలు వేసుకొని ఆ రోజు చక్కగా పూలు, మంచి చందనం, మంచి వాసన వచ్చే చందనము, అక్షింతలు, కుంకుమ, పసుపు అన్నీ కూడా మంచిగా అమర్చి పెట్టుకొని ఆయనకు చాలా ఇష్టమైనది నైవేద్యం ఏంటంటే వడపప్పు, పానకము. ఇంకా మనకి ఇష్టంగా ఉంటే మనము చక్కెర పొంగలు కూడా చేసుకోవచ్చు. ఆ రోజు పిండి పదార్థాలు కూడా మనకు చేసుకోవచ్చు. అన్నీ కూడా చక్కగా ఆ రోజు మనము ఇంట్లోనే ఆ దేవుడు పటము ముందు అక్షింతలు, పూలు, కుంకుమ అన్నీ 3 పెట్టి పువ్వులతో కూడా మనము శ్రీరామ శతనామావళి అనే బుక్లో ఉంటుందండి, అది చూసి చెప్పవచ్చు. అది కూడా చెప్పలేని వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు 108 సార్లు రామ 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 అని కూడా చెప్పవచ్చు అనమాట. 108 సార్లు చెప్పుకుంటూ అలా మనము అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ వేసి చక్కగా అర్చన చేయొచ్చు. ఆ రోజు కూర్చొని 108 సార్లు రామనామ జపము చేయవచ్చు. ఆ రోజు కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ధ్యానము కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా మనం చేశామంటే మనకి పుణ్యము.
రామనామం ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు కూడా మనము విష్ణుమూర్తికి దగ్గర అవుతాము అని అంటారు. అందువల్ల మనము విష్ణుమూర్తిని తలుచుకుంటాం. అవతారములలో 7వ అవతారమైన శ్రీరాముడు అవతారం అన్నమాట. ఆయనని తారక మంత్రము ఆయనది. అంటే మంత్రము అంటే మనం మామూలుగా రామనామం అంటే ఒక తారక మంత్రము అని అంటే తారక మంత్రం అంటే మీనింగ్ ఏంటంటే తేలికగా దాటేది. మనకి ఏదైనా సమస్య వచ్చినా రామ అన్నామంటే అది మనకి ఎంత బరువుగా ఎంత భారంగా ఉన్నా కూడా అది అంతా కూడా ఈజీగా తేలికగా అయిపోతుంది అనమాట. ఒక చిన్న రాయిని కూడా బాగా బండరాయిని మనం చేతిలో ఎత్తుకున్నా కూడా రామ అంటే అది చాలా తేలికగా మనము దాన్ని ఎత్తగలం అనమాట. అంత పవర్ ఉంది ఆ రామ యొక్క నామానికి, అంత ఉంది. ఈ రామమును మనము శ్రీరామ అని ఆ రోజు మనము శ్రీరామ 1,000,000 సార్లు కూడా మనము బుక్లో రాయవచ్చు. ఇలా మనం ఏదో రకంగా నామస్మరణ చేయడము, చదవడము, రాముడి గురించి, అలాగే రాముడి గురించి మనము ఎన్నో విషయాలను మనము రాముడి చూసి తెలుసుకోవచ్చును. పితృవాక్యం అంటే తండ్రి చెప్పిన మాట జవదాటడు, అలాగే సోదరుడు భరతుడు లక్ష్మణుడు అంతా ఎలా చూసుకుంటున్నారు అనేది ఇవన్నీ కూడా మనకు పాఠాలుగా మనకి జరుగుతుంది. కాబట్టి మనము ఈరోజు మాత్రము మనము నామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది. విష్ణులోకానికి మనము వెళ్ళడమే కాకుండా పుణ్య ఫలితము కూడా చాలా మనకి ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా మనము పూజ చేసేవాళ్ళు చెయ్యొచ్చు, లేదా దైవ దర్శనం కూడా ఆ రోజు వెళ్ళి చేయొచ్చు. చాలా గుళ్ళలో కూడా మనకి ఏం చేయాలంటే ఈరోజు 3 ఘట్టాలు ఉంటుంది. అదేమిటంటే ఒకటి సీతారామ కళ్యాణము, శ్రీరాముని జన్మదినము, అది పండగగా జరుపుకుంటారు. 3వది పట్టాభిషేకం. ఈ 3 కూడా చేస్తారు, ఒకే రోజు ఆయనకి చేస్తారు. చాలా గుళ్ళలో కూడా చేస్తారు. అది కాకుండా మనకు తెలిసింది భద్రాచలంలో కూడా ఎంతో గొప్పగా చాలా బాగా జరుపుతారు. అది టీవీలో కూడా మనకి కనిపిస్తుంది, టీవీలో కూడా చూడొచ్చు. లేదు మనకి వెళ్ళే వసతి ఉంటే మనం వెళ్ళి భద్రాచలంలో కూడా నేరుగా వెళ్ళి చూడొచ్చు. ఎంతో బాగా జరుగుతుంది అక్కడ కూడా ఉత్సవం చాలా బాగా. అయోధ్యలో కూడా చాలా బాగా పండగగా జరుపుకుంటారు ఈ యొక్క రామనవమి రోజు. సో మనం ఏమంటే రాముడి గురించి మనము ఎంత చెప్పినా చాలా తక్కువే. రామనామము అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని సహస్రనామ విష్ణు సహస్రనామములో ఇది ఆఖరిగా ఇది చెప్పిన తర్వాత ముగుస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క రామనామము చెప్పటమే కాకుండా విష్ణు సహస్రనామము కూడా చదివినా విన్నా చాలా మనకి మంచిది. ఆ రోజు మనము పుణ్యమే కాకుండా మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే మనకి రాముడు గురించి మనము ఎంత చెప్పినా కూడా మనకి ఆ యొక్క పాజిటివ్ అనేది ఎక్కువగా మనకి వస్తుంది. కాబట్టి మనము అలాగే పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా మనము రాముడి గురించి ఎక్కువగా చెప్పాలి. చెప్తూ ఉంటే ఎలా ఉంటారు ఏమిటి ఆయన గురించి అన్ని మంచివన్నీ మనం చెప్తూ ఉంటే ఆ పిల్లలకు కూడా ఆ రాముడి యొక్క ఇది ఆ యొక్క అంటే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పిల్లలకు కూడా వస్తుంది. పిల్లలు కూడా బాగా ఉంటారు, బాగా చదువుతారు, మంచిగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. ఇప్పుడు యొక్క కలియుగంలో ఎక్కువగా ఇది చాలా ఉపయోగపడుతుంది. కలియుగంలో నామస్మరణయే మనకి ఇదనమాట. ఒక్కొక్క యుగంలో జపాలు తపాలు చేయడము, తపం చేయమని, జపం చేయమని, హోమం చేయమని ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ యొక్క కలియుగంలో మాత్రము మనకి చెప్పేది నామస్మరణ ఒకటే మనందరికీ కూడా సొల్యూషన్ అన్నమాట. అందువల్ల రామనామము మనమందరము కూడా 24 గంటలు దీనికి ఒక నిష్ఠ నియమం అనేది ఏమీ లేదండి. అందరూ కూడా ఎక్కడ కూర్చున్నా ఏం పని చేసినా కూడా మనం చెప్పుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకి చాలా మంచిది అనమాట. పాజిటివ్ ఇది వస్తుంది. పిల్లలకు కూడా ఇది చిన్న ఇదివే రామ అని అనడం కాబట్టి చెప్పవచ్చు, వాళ్ళు కూడా మెల్లగా నేర్పించవచ్చు శ్రీరామ శ్రీరామ అని. కాబట్టి అందరూ కూడా శ్రీరామ నవమి నాడు అందరూ కూడా శ్రీరాముడిని తలంచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ అందరూ కూడా శ్రీరామనవమిని బాగా పండగగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. రాముడిని మనము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయనని మనము చెప్పవచ్చు. అన్ని విధాలుగా
చెప్పేటట్టు ప్రాధాన్యత విశిష్టత కూడా ఆయనకి ఎక్కువగా ఉంది.